సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పోలాల పండగ శుభాకాంక్షలు. చేన్ల పొలి చల్లనీకని వచ్చున్నాను. అట్లనే సూరత్ వ్యాపారస్తులు అర్జెంటుగా మీకు ఒక విషయం తెలియజేయమని చెప్పేసి మెసేజ్ పెట్టినారు. అది కూడా చెప్దామన్న ఉద్దేశంతో వీడియో చేస్తా ఉన్నా. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. వీడియో అంతా చూసిన తర్వాత కామెంట్ చేయండి. సూరత్ వ్యాపారస్తులు ఏం చెప్పినారు అని అంటే క్రిస్మస్ పండగ కోసము, పొంగల్ సీజన్ కోసము చాలా మంది సూరత్కి వస్తూ ఉన్నారు. కానీ వచ్చేటప్పుడు వాళ్ళ షాపులు విజిట్ చేసేటప్పుడు దయచేసి పలానా ఛానల్ చూసి వచ్చినాం లేదా పలానా స్టాఫ్ని చూసి వచ్చినాం అని చెప్పేసి స్టార్టింగ్లో నేనంట చెప్పండి. ఏమవుతుంది అంటే అంత తీరిగ్గా షాపింగ్ అయిపోయిన తర్వాత పలానా ఛానల్ చూసి వచ్చినాం, పలానా మేడం చూసి వచ్చినాం, పలానా సార్ని చూసి వచ్చినాం, మాకు ఏమన్నా తగ్గిస్తారా అని చెప్పేసి చివరిలో అడుగుతూ ఉన్నారంట. కానీ ఈలోగా జరగాల్సిన కార్యం జరిగిపోతూ ఉంది. అంటే ఎవరెవరు దళారులు వాళ్ళ పేరు రాపించుకోవడం, ఆటో వాళ్ళు మా పార్టీ మా కస్టమర్ని రాపించుకోవడం ఇట్లా జరిగిపోతూ ఉంది అంట. ఇక్కడ ఆటో వాళ్ళకి ఆటోలు బ్రోకర్ వాళ్ళతోటి షాప్ ఓనర్లు బాగా యుద్ధాలు చేయాల్సి వస్తుందంట. అందుకే షాపింగ్కి వచ్చేటటువంటి వాళ్ళు ముందుగానే చెప్పేసేయండి, పలానా ఛానల్ చూసి వచ్చినాము, పలానా మేడం చూసి వచ్చినామని. సరేనా? ఇక రైతు బిడ్డగా మిమ్మల్ని అందరిని రిక్వెస్ట్ చేస్తూ ఉండేది ఏమి అంటే బజార్కి వెళ్ళండి, బజార్లో కూరగాయలు కొనండి, బజార్లో కూరగాయలు కొనండి. జిప్టోలు బ్లింకిట్లు వీటిని మానేయండి, నడుచుకుంటూ వెళ్ళండి, కొనుక్కోండి. ఓకే. తర్వాత కొనుక్కునేటప్పుడు కూడా కొసురు చేయొద్దండి. ఆడు ఉండేదంతా కూడా మధ్యతరగతి వ్యాపారస్తులు. మధ్యతరగతి వ్యాపారస్తులు ఎక్కువ కొసురు బార్గెన్ అనేది చేయొద్దండి. ఇప్పుడు కోట్లకు పెట్టిన దగ్గర కొల్లగొడితే ఏదైనా ఒక అర్థం ఉంటుంది. అంటే ఆ కోట్లకు పెట్టినోడు అంటే షాపింగ్ మాల్లోన, తర్వాత గ్రాసరీ షాపుల్లోన ఇట్లాంటి చోటుకి వెళ్తాం మనం. ఆడవాడు ఎంత రేటు పెట్టింటే అంత రేటు పెట్టి కొనుక్కుంటాం తప్ప ఒక్క రూపాయి కూడా మనం బార్గెన్ అనేది అడగం. కానీ అదేందో విచిత్రం, కానీ రోడ్డు మీద అమ్ముకునే కూరగాయలు అమ్ముకునేటటువంటి వాళ్ళ దగ్గర, రైతుల దగ్గర ఇట్లా బార్గెన్ సిస్టమ్ చేస్తూ ఉండరు. దయచేసి చేయొద్దండి. ఓకే. వాళ్ళు మధ్యతరగతి వ్యాపారస్తులు. ఇంకోటి జెప్టోలు బ్లింకిట్లు ఇట్లా కాకోకుండా డైరెక్ట్గా నేరుగా వెళ్ళి షాపుకి కొనుక్కోండి అని చెప్పేసి ఒక రైతు బిడ్డగా మిమ్మల్ని అందరిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సూరత్ వచ్చే వాళ్ళు అది పాటించండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.